ఈ సమస్యలన్నీ కూడా ఒక్కొక్క ఆర్గనైజేషన్ విభిన్నంగా తీసుకోవడం వల్ల పరిష్కారం చేసుకోలేకపోతారని కేశవరావు యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సభని ఏర్పాటు చేశాం. ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు చేశారు. మేమందరం కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ మాకు పెడితే బాగుంటుందని, రైతు సమస్యల మీద పోరాడాలని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టారు. దీనికి సభ్యులందరినీ కూడా 3 రోజుల్లో డిక్లేర్ చేయబోతున్నాం. ప్రజల సమస్యలు ఏమైనా సరే యాక్షన్ కమిటీ తీసుకొని ముగియాలి. ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిగా హెల్త్ మీద మేము తీసుకున్నాం. కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తున్న దోపిడీ, తర్వాత ఆరోగ్యశ్రీలో జరుగుతున్న దోపిడీ, తర్వాత ఈ మెడిసిన్స్ ఇవన్నీ కూడా సీఎంస్ మ్యానుఫాక్చరింగ్ లో జరుగుతున్న దోపిడీ మీద కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి. రెవెన్యూ పరంగా అయితే, సెక్టర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, తర్వాత జనరల్ మన హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేయని కూడా జరుగుతున్న నేపథ్యంలో ఒకటి పేరుతో మన కరప్షన్ కలిగించాలంటే అందరూ సమిష్టిగా పోరాడాలి. ఎందుకంటే మన ఆర్గనైజేషన్లే కాకుండా ప్రజలు కూడా ముందుకు రావాలి. ఈ అంశం మీద మాట్లాడడం జరిగింది. ప్రజలు చైతన్యం రావాలి. చైతన్యం వస్తేనే ఇలాంటి మన కార్యక్రమాలను ముందుకెళ్ళగలుగుతుంది. లేకపోతే ఒక మంచి ప్రోగ్రాం తీసుకొని ఈ కరప్షన్ రిపోర్ట్ బయట చేస్తుంటే దీన్ని ఎలివేట్ చేయడానికి రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ మంచి పర్సనల్ ఒక వ్యక్తిగత దృష్టి కూడా జరుగుతున్నారు. అండ్ పర్సనల్ అసాసినేషన్ జరుగుతుంది, పర్సనల్ అసాసినేషన్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అలా ఉండకూడదు అనే ఉద్దేశంతో అన్ని ఆర్గనైజేషన్స్ ఒక దగ్గరికి చేరాం. ఈ ఆర్గనైజేషన్ పేరు కూడా మీ దగ్గర ఒక ఈ పోరాటం అన్ని కూడా నిజమైన సేవ దృక్పథంతో ప్రజలు జరిగేటట్టు చేయాలని ఈ రోజు దృఢంగా నిశ్చయం చేసుకున్నాం. ఈ జేఏసీ అనేది చాలా పవర్ఫుల్ గా దీన్ని చేయదలుచుకున్నాం. దీంట్లో పోలీసింగ్ మీదైనా, రెవెన్యూ పరంగా, హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఏ సమస్యలు ఉన్నా ప్రజలు ఈ జేఏసీని ఆశ్రయించవచ్చు. ఈ జేఏసీ అనేది ఇప్పుడు గట్టిగా పోరాటం వస్తుంది. ఇందులో ఇప్పుడు మన ఓల్డ్ సిటీ ఇక్కడ జరుగుతున్న దీంట్లో కూడా కొన్ని పొలిటికల్ ఇష్యూస్ చేస్తున్నారు. ఓల్డ్ సిటీ మన ముస్లింస్ అండ్ హిందూ దీంట్లో కూడా ఈ 2 కమ్యూనిటీస్ కూడా ఎప్పుడు కూడా సంఘీభావంతో ఉన్నది. కేవలం పొలిటికల్ మోటివ్స్ జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మేము ఖండిస్తున్నాం. ఇలాగే నా మిత్రుడైన వైట్ భాష కూడా ఈ విషయంలో కొంచెం మాట్లాడాలని నేను కోరుతున్నాను. ऑल इंडिया सिटीजन्स ऑर्गेनाइजेशन चेयरमैन जनाब रवि कुमार साहब जो ज्वाइंट एक्शन कमेटी बनाने का ऐलान किए हैं, अभी हम ऑल इंडिया ऑर्गेनाइजेशन की तरफ से उनकी तारीफ करते हैं, क्योंकि मैं समझता हूं कि ये ऑर्गेनाइजेशन जो ज्वाइंट एक्शन कमेटी बनाना चाह रहा है तो ये आवाम के लिए बहुत ही बेहतर होगा और आवाम का हल दिलाने के लिए बहुत अच्छा रहेगा। और ऑल इंडिया की तरफ से हम पूरी तारीफ करते हैं इनकी, और आवाम के लिए अमन बरकरार रखने के लिए हम हर वो मुमकिन कोशिश करेंगे।